మరి దేవుని వాక్యాన్ని విందాము. ఈరోజు మరి ప్రత్యేకమైన విషయాన్ని మనము నేర్చుకుందాము. మరి స్త్రీలకు వచ్చే నెల నెల స్త్రీల విషయంలో జరిగే ఆ యొక్క బహిష్టు సమయములో స్త్రీలు దేవుని మందిరమునకు వెళ్ళవచ్చా, ప్రభు బలలో పాల్గొనవచ్చా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. అయితే చాలామంది కొంతమంది కొన్ని రకాలుగాను, కొంతమంది వెళ్ళవచ్చని, కొంతమంది వెళ్ళకూడదని అనేక రీతిలుగా వాదనలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యము ఏమి తెలియపరుస్తుంది? మరి దేవుని వాక్యమే మనకు ఆధారము, మనుష్యుల మాటలు కాదు, కానీ దేవుని వాక్యమే మనకు ఆధారం. కనుక ఆ ఒక్క వాక్యాన్ని మనము మరి నేర్చుకుందాం, దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. అసలు స్త్రీ ఎప్పుడు సృష్టించబడింది, లేదా స్త్రీ సృష్టించబడినప్పుడే ఆవిడికి మరి అలాంటి ఆ కార్యక్రమము జరుగుతున్నదా అన్న విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరచబడినాయి. చూద్దాం దేవుని వాక్యాన్ని. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే స్త్రీ ఎలాగ నిర్మించబడిందో అక్కడ రాయబడి ఉంది. మరి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మరి ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలగచేసి ఆదాము పక్కటెముకలో నుండి స్త్రీని నిర్మించినట్లుగా దేవుని వాక్యము రాయబడి ఉంది. అయితే ఆఖరిగా ఈ యొక్క వచనాలలో 24 వచనము మనం గనక చదువుకున్నట్లయితే 24వ వచనం, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇప్పుడు ఆదాముకు తండ్రి ఎవరు? దేవుడే. తల్లి ఎవరు? ఆదాముకి తల్లి ఎవరు అంటే, ఒక లెక్కలో మనం చూస్తే ఆదాము మట్టి నుండి తీయబడ్డాడు గనుక భూమే తల్లి ఆదాముకి. ఎవరో? భూమే తల్లి. తండ్రి అయిన దేవుడు ఈ యొక్క భూమి నుండి, అంటే మనం అనుకుంటున్నాం అంతే. చాలామంది ఈ విషయాలు ఏంటంటే ఇక భూదేవి, ఆ విషయాల గురించి కాదు నేను చెప్పేది. తన శరీరము ఎలాగ అమర్చబడింది అంటే మట్టి నుండి. ఇప్పుడు మానవుడు పుట్టే శరీరము ఎక్కడి నుండి అమర్చబడుతుంది? స్త్రీలో నుండే. కనుక తల్లి, కనుక అతడు మట్టిలో నుండే, కనుక భూమి తల్లిగా గనక మనం భావిస్తే అంటున్నాడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. హత్తుకొనటం అంటే ఏంటి అర్థం? హత్తుకోవడం అంటే అర్థం అంటే కౌగిలించుకోవడం. ఇక్కడ పురుషుడు ఎవరు అంటే మనం చూస్తే ఆదాం. స్త్రీ ఎవరు? భార్య ఎవరు అంటే అవ్వ. వారు ఇరువురు ఎవరిని విడిచి హత్తుకుంటారు? లేదా స్త్రీ పురుషులు తన తల్లిదండ్రులను విడిచి. హత్తుకోవడం అంటే కౌగిలించుకోవడం. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు 4:11వ వచనంలో, ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వెట్ట కలుగును అంటే, ఇద్దరు కలిసి పండుకోవడం అంటే వారు హత్తుకొని పండుకోవడం వల్ల వారికి ఏం కలిగిద్దంట? దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు జరిగినది అదే. వారికి శరీర సంబంధం గురించి తెలియదు. శరీర కలయిక వారికి లేదు. ఎందుకంటే వారికి పాపం అనేది తెలియదు కనుక.
ఆ విషయాల గురించి వారు తెలియరు కనుక వారికి దాని గురించి లేదు. కనుక వారు ఏంటంటే ఎండ, వాన, చలి ఇలాగ కాలమానాలు ఉన్నాయి కనుక వారికి వస్త్రాలు గోళ్ళు లేవు కనుక వారు ఆ చలి నుండి తట్టుకోవడానికి ఏం చేసేవారంటే ఇద్దరు హత్తుకొని పడుకునేవారు. అందుకని వాక్యం అదే చెప్తుంది, వారు ఎదురుడు భార్య భర్తలు హత్తుకొనెదరు. తర్వాత ఏమన్నాడు అంటే వారు ఏక శరీరమై ఉందురు. ఏమై ఉంటారంట అంటే ఇప్పుడు ఏంటి, వారి స్త్రీ పురుషుల కలయిక గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో జరిగేదన్నీ దేవునికి తెలుసు. జరిగింది తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, జరగబోయేది. అంటే ఈ ఆదాము అవ్వలు తప్పు చేస్తారు, ఆ పండు తింటారని దేవునికి తెలుసు. కానీ దేవునికి తెలుసు గనుకనే ఆయన ఇక్కడ ఏమని మాట్లాడారంటే వారు ఏక శరీరమై ఉంటారు. తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే హత్తుకొని ఉన్నారు, రేపు ఎలా ఉంటారు, ఏక శరీరమై స్త్రీ పురుషులుగా కలయిక జరిగి ఉంటారు. కనుక ఏక శరీరమై ఉంటారు. ఈరోజు స్త్రీకి గర్భము రావాలి అంటే స్త్రీ విషయములో ఆ బహిష్టు అనేది జరగాలి. అది జరగని వారికి గర్భము రాదు, ఖచ్చితంగా రాదు. ఎలా చెప్పగలో దానికి దేవుని వాక్యమే మనకు ఆధారం. చూడండి, దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం ఆదికాండము 18వ అధ్యాయం 11, 12 వచనాలు 11, 12 వచనాలు చదువుదాం. 18వ అధ్యాయము. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక. ఏ ధర్మం అంట? ఇప్పుడు ఈ బహిష్ట అనేది ఏంటిది? స్త్రీ ధర్మం. స్త్రీ అనే ఆవిడికి ఉండవలసినది, అది జరిగితేనే స్త్రీ. అది ఒక ధర్మం, స్త్రీ ధర్మం. ఈరోజు చాలామంది పురుషులు కూడా స్త్రీలుగా మారిపోతున్నారు. ఇది తెలుసో తెలియదు. ఎందుకు రాశాడు ఆ మాటను ప్రభు? ఆయన తెలుసు ముందుగానే. చాలామందిని చూస్తున్నాం, పురుషుడు స్త్రీ అయిపోతున్నాడు. స్త్రీకి ఎలాగ అవయవాలు ఉన్నాయో అలాగ అవయవాలు వాళ్ళకేమో ఉన్నాయి. అయితే వాళ్ళకి ఇది జరగదు. ఏది? ఇక స్త్రీ ధర్మం అనేది వాళ్ళలో ఉండదు కనుక వాళ్ళని స్త్రీ అని మనం, అందుకే అన్నాడు ఇక్కడ, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. అందుకే శారా అంటుంది, నాకు స్త్రీ ధర్మమే లేదు కదా, నాకు పిల్లలు ఎలా పుడతారు? అక్కడ శారా అన్నమాట అదే, నాకు స్త్రీ ధర్మమే నిలిచిపోయింది, పిల్లలు ఎలా పుడతారు? నా గర్భంలోంచి శిశువు ఎలా పుడతారు? అది ఉంటేనే కదా నాకు పిల్లలు పుట్టేది. అదే జరగనప్పుడు నాకు పిల్లలు ఎలా పుడతాడు? దేవుడు ఏమన్నాడంటే, నీకు మరలా వరుసటి యాతకు నీ పిల్లలకు అంటారన్నాడు. శారా అనుకుంది, నిమ్మొసలు దాన్ని, నా స్త్రీ ధర్మమే నిలిచిపోయింది, నాకు పిల్లలు ఎలా పుడతారని నవ్వుకుంది శారా. అయితే ఈ స్త్రీ ధర్మము ఎక్కడి నుండి వచ్చింది? మొదట్లో లేదు, దేవుడు సృష్టించినప్పుడు. మరి ఎప్పుడు నుండి వచ్చింది? చూడండి, అదే ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం నుండి మనం కనుక చదివినట్లయితే, నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానవై నువ్వు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని ఆ యొక్క పావును శపించాడు. రెండోది, మరియు నీకును నీ స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను.
ఆయన స్త్రీతో, నీవు ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలు కందువు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసముతో నువ్వు గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదం. ఇప్పుడు గర్భం ఎలాగొస్తుందని మనం అనుకున్నాము? ఆ స్త్రీ ధర్మము జరిగితేనే గర్భం వచ్చింది. ఇక్కడ ప్రభు అన్నమాట ఏంటంటే, నువ్వు ప్రయాసంతో గర్భము ధరిస్తావు, గర్భ వేదనతో పిల్లలను కంటావు అని ఇక్కడ శాపాన్ని ఇచ్చాడు స్త్రీకి. అంటే ఎప్పుడు మొదలైందంటే, ఎప్పుడైతే ఆవిడ పండు తిందో, ఎప్పుడైతే నువ్వు గర్భ వేదనతో పిల్లలను కంటావని దేవుడు అన్నాడు, అప్పుడు మొదలైంది ఈ స్త్రీ ధర్మము ఆ యొక్క అవ్వకి. అప్పుడే మొదలైంది, అంతకుముందు లేదండి. ఎందుకని లేదు అని మనం చూస్తే మనకు ఎలా తెలుసు అంటే, దేవుడి వాక్యము సెలవిస్తుంది, దేవుడు పరిశుద్ధుడు. మరి ఇలాగా కడగా ఉన్న స్త్రీ అపవిత్రురాలు అని ధర్మశాస్త్రం బోధించింది. దేవుడే చెప్పాడు, కడగా ఉన్న స్త్రీ ఎవరంటే అపవిత్రురాలు. అపవిత్రత ఉన్న చోట దేవుడు ఉంటాడా? ఉండడు. కనుకనే ఆవిడ అపవిత్రాలు కనుక ఆదాము అవ్వలను దర్శించడానికి ప్రతి సాయంకాలపు పూట ఆ యొక్క చల్లపూట దేవుడు వచ్చేవాడు, ఏదేని తోటలో వారితో గడిపేవాడని వాక్యం సెలవిస్తుంది స్పష్టంగా. అదే ఆ సమయంలో ఆవిడ కనుక స్త్రీ ధర్మంతో ఉందనుకో, బట్టలు లేవు, అదే స్త్రీ ధర్మం జరిగితే ఎలా ఉంటుందండి? దేవుడు వస్తాడా? అంటే వాళ్ళకి ఆ పాపము తెలియని స్థితిలో ఆ స్త్రీ ధర్మము లేదు ఆవిడికి లేదు. ఎప్పుడు నుండి ఎప్పుడైతే ఆ పండు తిందో, ఎప్పుడైతే దేవుడు చేయొద్దని పని చేసిందో, ఎప్పుడైతే ఆ స్త్రీ ధర్మం ఆ స్త్రీని దేవుడు శపించాడో అప్పుడు వచ్చింది. ఇక్కడ ప్రసవ వేదనతో నువ్వు పిల్లలను కంటావు అని దేవుడు శపించాడో అప్పుడు ఆ స్త్రీ ధర్మం మొదలైంది ఆ స్త్రీకి. ఎందుకని శారా విషయంలో అన్నాం, స్త్రీ ధర్మం ఉడికిపోయిందని నాకు గర్భం ఎలా వస్తుంది అంటే, స్త్రీ ధర్మం ఉంటేనే గర్భం వస్తుంది. ఇక్కడ దేవుడు అన్నాడు, నువ్వు గర్భవేదంతో పిల్లలకు అంటావు అన్నాడు. అంటే ఈవిడికి అప్పుడు ప్రారంభమైంది ఈ యొక్క స్త్రీ ధర్మము అనేది. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక ఈ యొక్క స్త్రీ ధర్మము గురించి ఆయన పిల్లలకు అంటావని ఇక్కడ స్త్రీని శపించాడు. అంటే పిల్లలకు అంటాం శాపం అండి. కాకపోతే ఆవిడ వేదనతో కన్నిద్ది అన్నది శాపం. అయితే బైబిల్లో వాక్యం అంటది, గర్భఫలము యెహోవా ఇచ్చు. గర్భం బహుమానమే, వేదనతో పిల్లలు కనడం శాపం. అర్థమైందా? గర్భం బహుమానం, వేదనతో పిల్లలు కనడం. ఇదేంటండి అంటే, ఇప్పుడు పిల్లోడు తప్పు చేశాడు, నువ్వు కొట్టేవాడిని ఆ దెబ్బలను చూసుకొని వాడు ఏడుస్తున్నాడు. చూసేపటికి నీకు జాలి అనిపించి ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవాడు చేతికి. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? ఆ దెబ్బలు మర్చిపోతాడు, ఆ ఏడుపు మానేస్తాడు, ఆ 10-20 తీసుకుని ఏదో కొనుక్కుంటాకి వెళ్తాడు. ఇప్పుడు మనుష్యుల విషయంలో దేవుడు చేస్తుంది అదే. అక్కడ శపించాడు, నువ్వు ప్రసవ వేదన మిక్కిలి భయంకరంగా ఉన్నది, ఆ వేదనతో పిల్లలుగాను అని శపించాడు. తర్వాత ఏం చేశాడంటే గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడంటే, కొట్టాడు కదా అక్కడ, ఇప్పుడు ఏంటంటే బహుమానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ గర్భం దాల్చిన ఆ తల్లి ప్రసవ సమయంలో చాలా బాధపడిద్ది. కానీ పిల్లోడిని చూసినాక లేకపోతే పిల్లని చూసినాక బాధ గుర్తుంటుందా? ఇక్కడ అదే జరిగింది. ఆ దెబ్బలు కొట్టినప్పుడు వాడు ఏడ్చాడు, డబ్బులు ఇవ్వగానే మానేశాడు. ఇప్పుడు ఈ వేదన అంతా నీకు ఎప్పుడు పోయిందంటే, పిల్లని చూడంగానే ఆ వేదన అంతా నీకు పోయింది. దేవుడు అలా చేశాడు అక్కడ. అయితే ఈ బహిష్టు విషయంలో కొన్ని విషయాలు లేవి కాండంలో స్పష్టంగా రాశాడు. చూడండి, లేవి కాండము 15వ అధ్యాయం. చదవగలిగిన వాళ్ళు బైబిల్ అందరూ తీసి చూడండి, వాక్యంలో ఉన్న విషయాలు చూడాలి. ఎవరు చెప్పేది మనం నమ్మవసరం లేదు, దేవుని వాక్యమే మనకు ఆధారమై ఉన్నది. లేవి కాండము 15వ అధ్యాయము. ఆ అధ్యాయం అంతా కూడా ఈ శ్రావముల గురించే రాశాడు.
అయితే ఈ అధ్యాయములో మరి 25వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 25వ వచనం. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు, కడగా అంటే అర్థం ఏంటి? ఆ బహిష్టు అనేది. కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా ఉండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా ఉండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీయు ఉండెను. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములన్నీయు ఆమెతో పండుకొను ప్రతి మంచము ఆమె కడగా ఉన్నప్పటి మంచం వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండెనో ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడును, ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ దేని మీద కూర్చున్నా అది అపవిత్రమే వస్తువు. ఏది పట్టుకున్నా అపవిత్రమే. ఒకవేళ తన భర్త భార్య ఇలా కలిస్తే వాడు అపవిత్రుడే. ఆవిడ ముట్టుకుంటే అపవిత్రమే. అప్పుడు ఆవిడ ఏం చేయాలి? ఈ కడగా ఉన్న ఈ రోజులు గడిచిపోయిన తర్వాత ఆవిడ ఏం చేయాలంటే 7 రోజుల తర్వాత, కడగా ఉన్న 7 రోజులు అయిపోవాలి. 7 రోజులు కడగా ఉన్నారు. మనకి ఇప్పుడు అంటారు 3 రోజులు అని. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే 7 రోజులు. అంటే ముందు 2 రోజులు మీకు తెలిసిపోద్ది. ఏ డేట్లో మీకు డేట్ వస్తుందో మీకు తెలిసి వస్తుంది. ఎలాకి అంటున్నాడు, నువ్వు ఉండే ఆ ముందు రోజులు ఉన్నది అయిపోయిన తర్వాత 2 రోజులు, ఈ 4 రోజులు, మీరు ఉండే 3 రోజులు, మొత్తం కలిపి ఎన్ని రోజులు అయినాయి? ఈ 7 రోజులు మీరు అపవిత్రంగా ఉంటారు కనుక స్నానం చేసి 7 రోజులు అయిపోయిన తర్వాత 8వ రోజున ఏం చేయాలంటే దేవుని మందిరానికి వచ్చి, చూడండి 29వ వచనం. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె శ్రావము విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇది పాత నిబంధన చెప్పిన మాట. ఒక కడగా ఉన్న స్త్రీ ఎలాగ ఉండాలో, ఆమె ఎన్ని రోజులు అపవిత్రంగా ఉంటుందో, తర్వాత ఆవిడ ఏమి చేయాలో చెప్పాడు. ఏం చేయాలి? పావురు పిల్లలు కానీ గొవ్వలను కానీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పాప పరిహారార్థ బలి, ఒకటి దహన బలిగా అర్పించాలి. ఇది జరిగితే ఆవిడ పవిత్రురాలు అయింది. అది ధర్మశాస్త్రం. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఈ బలులన్నిటి విషయమై యేసు ప్రభు ఒక్కరే బలి అయ్యారు. సర్వ మానవాళి పాప పరిహార నిమిత్తమై ఆయన రక్త ప్రోక్షణ చేశాడు, రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు నీ అపవిత్రత, నీ పాపము అంతా ఆయన బలి ద్వారా పోయింది. ఇప్పుడు నువ్వు బలి వంశలా, నువ్వు కడగా ఉన్నా, నువ్వు బహిష్టిగా ఉన్నా, ఆ దినాలు అయిపోయినా నువ్వు దేవుని మందిరానికి వచ్చి బలి ఇవ్వవలసిన పని లేదు. నీ నా జరిగిన కార్యముల నిమిత్తమే దేవుడే బలి అయ్యాడు. అలాగే మన పాపముల నిమిత్తం ఆయనే బలి అయ్యాడు. ఇక్కడ వరకే మన అందరికీ విదితమే కనుక మనం ఆ బలులేమి మనం చేయవలసిన పని లేదు. అన్నిటి నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేసేసాడు. అయిపోయింది. అయితే అయిపోయిందని ఇది ఆగిపోయిందా? నా ప్రశ్న. అది అయిపోయింది, ప్రాయశ్చిత్తం చేశాడు, నువ్వు ఏ బలి ఇవ్వవసరం లేదు. కానీ ఇది ఆగిందా? పాప నిమిత్తమే, పాప పరిహార నిమిత్తమై బలి అయిపోయాడు, పాపం ఆగిందా? మరి ఇదేంటండి? ఆయన బలి అయిపోయాడు కదా, వీటన్నిటిని తీసేశాడు కదా, వీటన్నిటిని కొట్టివేశారుగా. కొంతమంది అంటారు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది లేదా నెరవేర్చబడింది అని. అయితే వాటి ఛాయ మిగిలి ఉంది. ఏం మిగిలి ఉంది? ఛాయ మిగిలి ఉంది. ఒక పిల్లోడు ఆడుకుంటున్నాడు, తండ్రి అన్నాడు, రే ఆడొద్దురా, నువ్వు పడిపోతావు, దెబ్బ తగిలిద్ది నీకో, జాగ్రత్త అన్నాడు. అయినా వాడు ఆడాడు, దెబ్బ తగిలించుకొని వచ్చాడు.
ఇప్పుడు నాన్న కొడతాడేమో, దెబ్బ తగిలిద్దని ముందే చెప్పాడు, నాన్న కొడతాడేమో అని భయంగా వచ్చాడు తండ్రి దగ్గరికి. ఏడుస్తూ వచ్చాడు. ఆ దెబ్బ నుండి రక్తం కారుతుంది. తండ్రి చూశాడు. ఎరా నేను ముందే చెప్పా కదరా నీకు అన్నాడు. వీడు ఇంకా భయపడుతున్నాడు. సర్లే పోన్లే, నేను నిన్నేం అనలేదులే, సరే పోనీ, నిన్ను క్షమించాలే అని అన్నాడు తండ్రి కొడుకుని. మరి తండ్రి కొడుకుని క్షమించేశాడు కదా, మరి దెబ్బ కూడా పోవాలిగా. దెబ్బ పోయిద్దా? గాయం మానిపోద్దా తండ్రి క్షమించినంత మాత్రాన? అందుకే అన్నాడు, ధర్మశాస్త్రము నెరవేర్చబడింది కానీ ఛాయ్ మిగిలిందే. అంటే ఆ పని మిగిలే ఉంది. ఇంకా ఒక భాషలో చెప్పాలి అంటే, ఎవరికన్నా క్యాన్సర్ వ్యాధి, ఏదన్నా భయంకరమైన వ్యాధి వచ్చింది. పూర్వకాలంలో అలాంటి వ్యాధులు వస్తే మందు లేదు, ఏదో నివారణ చేసేవారు, ఓ ఉపశమనాన్ని కలిగించేవారు, అంతే. కానీ ఈరోజు క్యాన్సర్ వ్యాధికి కూడా మందు వచ్చేసింది. అయితే నేను అంటాను, క్యాన్సర్ వ్యాధికి మందు వచ్చేసిందని మనం అందరం క్యాన్సర్ తెచ్చుకుందామా అండి? క్యాన్సర్ తెచ్చుకుందాం మనందరం? మందు వచ్చేసిందిగా. అంటే దేవుడు పాప పరిహారార్థం బలి అర్పించేశాడు అని మనందరం పాపం చేద్దామా? చేయకూడదు. మరి ఈరోజు మన మాట ఏంటంటే, మరి ఈ స్త్రీ దేవుడి మందిరానికి వెళ్ళవచ్చా? దేవుడు బలి అర్పించాడు, ఇక ఆవిడ బలి అర్పించే పని లేదు, అక్కడితో అది అయిపోయింది. ఇప్పుడు మన మాట ఏంటంటే, మందిరానికి వెళ్ళొచ్చా? అయితే మందిరం విషయంలో కూడా దేవుడు కొన్ని విషయాలు తెలియపరిచాడు. మరి నిర్గమాకాండములో ఒక మండుచున్న పొద కాలిపోకుండా ఉంటే అక్కడికి మోషే వెళ్ళాడు. ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిందా? అక్కడికి మోషే వెళ్ళాడు. దేవుడు అన్నాడు, మోషే, ఇది పరిశుద్ధ స్థలము, నీ కాళ్ళకు ఉన్న చెప్పులు విడిచి రా. ఆయన ఎక్కడున్నాడు? కొండ మీద, పొదల్లో. మరి అంతకుముందు ఆ కొండ మీద గొర్రెలు తిరిగి ఉంటాయి, మేకలు తిరిగి ఉంటాయి, జంతువులు తిరిగి ఉంటాయి. ఎందుకంటే కొండ మీద మేపేవాళ్ళు కదా, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు వచ్చాడు కనుక అక్కడికి ఏమన్నాడు దేవుడు? ఇది పరిశుద్ధ స్థలం, ముందు ఆ చెప్పులు ఇడిచిరమ్మన్నాడు. ముందు అన్నమాట అదే మోషేతో. అయితే పాత నిబంధన అంతా నెరవేర్చబడింది, కొట్టివేయబడింది కదా. అప్పుడు పాత నిబంధనలో కదా దేవుడు చెప్పింది. మరి కొత్త నిబంధనలో అవన్నీ లేవుగా. అయితే మందిరంలోని చెప్పులు వేసుకొని వచ్చేద్దామా? ఎందుకు రాకూడదు? అది పాత నిబంధన. దేవుడు అక్కడ అలాగే చెప్పాడు. తర్వాత వచ్చేపాటికి మందిరం గురించి ప్రసంగంగా అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన చూసుకో. అంటే అక్కడ ఉన్న ప్రదేశం అక్కడ పరిశుద్ధమైంది, ఇప్పుడు మందిరం పరిశుద్ధమైంది అన్నాడు. అది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఏమన్నాడు దేవుడు? ఎక్కడ 2 3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య, మన మధ్య దేవుడు అంటే అది పరిశుద్ధమైంది కాదా? అక్కడ ఎలా ఉండాలి నీవు? ఆ మందిరం అక్కడ దేవుడు చెప్తున్న మాట చూడండి, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉన్నాడు, మందిరంలోనే అప్పుడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చి మీ 2 3 ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా కనుక అదే పరిశుద్ధమైంది. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఎప్పుడు ఎలాగున్నా అంటే ఒకేలాగా ఉన్నాడు. ఆయన అప్పుడు ఎలాగ పరిశుద్ధుడో ఇప్పుడు పరిశుద్ధుడే, ఎప్పుడూ పరిశుద్ధుడే. కనుక ఇప్పుడు ఈ 2 3 కూడి ఉన్న చోట కూడా ఆయన ఉన్నాడు. నీవు అపవిత్రురాలు కాదు, నువ్వు పాపాత్మురాలు కాదు. ఆ పని జరగడం వల్ల నువ్వు బలి ఇవ్వవసరం లేదు. అయితే నేను అనే మాట ఏంటంటే, నువ్వు శుభ్రంగా ఉండాలా వద్దా? దేవుని సన్నిధులకు వచ్చేటప్పుడు మనం శుభ్రంగానే వస్తాం కదా. చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకొని వస్తున్నావా లేదా? ఇది మినిమం నాలెడ్జే కదా మనకున్నది. ఇంకా పాత నిబంధన అంతా తీసేశాడు దేవుడు. ఈ పాత నిబంధనతో పని లేదు అంటే, పాత నిబంధనలో ఒక స్త్రీతో
వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం అన్నాడు. కొత్త నిబంధన వచ్చేపాటికి అన్నాడు, మోహపు చూపు చూస్తేనే ఆవిడతో నువ్వు వ్యభిచరించినట్లు అన్నాడు. ఇంకా కఠినమైందా లేదా? ఇంకా ఏమన్నాడు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్త చూసుకో అన్నాడు. కొత్త నిబంధనలు ఇంకేమన్నాడంటే నువ్వే దేవుని మందిరం అన్నాడు. నీ హృదయమే దేవుని ఆలయం. ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ దేహం విషయంలో నీకు శుభ్రత అవసరమై ఉన్నదా లేదా? అంటే ఈరోజు దేవుని సేవకునిగా మీతో చెప్పే మాట, నువ్వు శుభ్రంగా ఉండి దేవుని మందిరానికి రా. 7 దినములు నువ్వు కడగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో జరిగింది. కానీ ఈ రోజుల్లో నువ్వు చాలామంది సేవకులు చెప్తున్నారు, నువ్వు స్నానం చేసి వచ్చేయి. స్నానం చేసి వచ్చేస్తాం, అది అయిపోద్దండి. నువ్వు అపవిత్రం అవుతున్నావుగా. అపవిత్రం అంటే అపరిశుద్ధంగా ఉంటున్నావుగా, అంత శుద్ధిగా ఉండలేవు కదా. అది నీ మనసుగా తెలుసు, నీకే అది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. మరి అలాంటి స్థితిలో నువ్వు దేవుని సన్నిధికి ఎలాగొస్తున్నావు? దేవుడు పాపులను పిలువ వచ్చాడు, ఎవరైనా రావచ్చు దేవుడు అన్నాడు కదా. రైతేనండి, అందరూ రావాలి. దేవుడు అందరినీ రమ్మన్నాడు. అయితే నువ్వు పాపివని ఇక్కడికి వచ్చి నిన్ను పాపం చేయమంటలేదు దేవుడు. పాపులను రమ్మన్నాడు. ఇప్పుడు వ్యభిచారాలు రమ్మన్నాడని ఇక్కడికి వచ్చి నేను వ్యభిచారం చేస్తా అంటావా? నేను దొంగలు రమ్మన్నాడని దొంగ వచ్చి ఇక్కడ దొంగతనం చేస్తా అంటాడా? తాగుబోతులను రమ్మన్నాడని ఇక్కడికి వచ్చి తాగుతానంటావా? ఈరోజు ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నారు? కనుక మన మనస్సే మనల్ని హెచ్చరిక చేస్తుంది. అయ్యో, అది దేవుని మందిరం కదా, దేవుడు ఉంటాడు కదా, మనం శుభ్రంగా ఉండాలి కదా అని మనస్సు హెచ్చరిక చేయట్లేదా? రోజు చాలామంది ఈ విషయాలలో చెప్పే మాట ఏంటంటే, వెళ్ళిపోండి, ప్రభు భోజనం తీసుకోండి. నువ్వు దేవుని సన్నిధానంలో మొరపెడితే నీకు ఆ సమయంలో ఆ డేట్ కూడా దేవుడు మార్చగలడు. దేవుడు అంత శక్తిమంతుడు కాదా? కొంతమంది అంటాడు, దేవుడు వీటి నిమిత్తమై పరిహారం అయిపోయాడు, ఇది మానవుల్లో కలిగే కార్యం కదండి, ఇది ఎలాగా ఆగిద్దంటే దేవుడికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఇంకొంతమంది అంటారు, ఒకవేళ ఆవిడికి అలాగే నిరంతరంగా జరుగుతూ ఉందనుకో, ఆవిడ మందిరానికే రావద్దా? అంటే నిరంతరంగా ఆవిడికి అలాగే జరుగుతుంది అనుకో, మందిరానికే రావద్దా? అది ఆవిడికి వ్యాధి. అది ఆవిడికి ఏంటి అంటే, నేను రోగులను స్వస్థపరుస్తానికి వచ్చానన్నాడు దేవుడు. రోగులను బాగు చేయటానికి వచ్చాడు. నువ్వు రోగం అయితే రా. అది రోగం అయితే ఎవడేం చేస్తాడు? నీ రోగం పోగొట్టుకోవడానికే కదా. అది రోగం అయితే నువ్వు రా. నువ్వు తాగుబోతువైతే రా, తిరుగుబోతువైతే రా. అంతేగాని అది జరిగే కార్యం అయితే నువ్వు కొంచెం అపరిశుభ్రంగా ఉంటావు. అపవిత్రంగా కూడా అనకూడదు. పవిత్రత అపవిత్రత హృదయమునకు సంబంధించింది, దేహానికి సంబంధించింది కాదు. అపరిశుభ్రంగా ఉంటావు, అంత శుభ్రంగా నువ్వు ఉండలేవు. దైవజనులు దేవదాస్ సాయి గారు అన్నారు, 7 శుద్ధులు చెప్పారు. హృదయ శుద్ధి, ఉదర శుద్ధి, మనస్సు శుద్ధి, అలాగే కళ్ళు శుద్ధి, ఇవన్నీ శుద్ధిగా ఉండాలి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అన్నారు ఆయన. ఉదరం కూడా శుద్ధిగా ఉండాలంట. దేవుని మందిరములో అంట కొంతమంది గ్యాస్ వదిలేస్తూ ఉంటారు, అది కూడా చేయకూడదు, తప్పే అన్నారు. ఎందుకంటే కొత్త నిబంధనకు వచ్చేటికి అన్నీ కఠినమైనయండి, కఠినంగానే ఇచ్చాడు దేవుడు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కొత్త నిబంధనకు వచ్చేప్పటికి నేను ఒకే ఆజ్ఞ ఇస్తున్నా, ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని. అది ఎంత కఠినమైందండి, అది ఎంత కఠినమైంది. అక్కడ మందిరములో ఉంటేనే జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు 2-3 కూర్చున్నా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అక్కడ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్త చూసుకోమన్నాడు.
ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేవాడికి ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఆయన ఉంటున్నా అన్నాడు కదా, అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఇంకా చెప్పాలంటే నీ హృదయమే దేవుని ఆలయం అన్నాడు కనుక ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే 4 గోడలే దేవుని మందిరం, అక్కడికి వెళ్తే జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇప్పుడు అనేప్పటికీ హృదయమే దేవుని ఆలయం. ఈ హృదయం ఎక్కడుంది? శరీరంలో ఉంది. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనం? దేని ద్వారా హృదయం అపవిత్రమవుతుంది? శరీరం ద్వారా, అంతే కదా. ఇంకెంత శుభ్రంగా ఉంచుకోవాలి శరీరాన్ని, ఈ మనస్సును, ఈ ఆలోచనలను. నీ హృదయంలో దేవుడు ఉండాలి అంటే చాలామంది ఇది చేయరు, ఇలాంటిది చేయరు, కానీ దేవుడు వచ్చేయాలి. తన హృదయంలోనికి దేవుడు వచ్చేయాలి. పరిశుద్ధాత్మను పొందడం అంటే ఏంటి అర్థం? నీ హృదయములోనికి దేవుడు వచ్చాడు, అది అర్థం. పరిశుద్ధాత్మ పొందాడంటే అర్థం ఏంటి? నీ హృదయములోనికి దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చాడు. అది పరిశుద్ధాత్మను పొందడం. ఆనాడు 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మను పొందారు అని అంటే వారు నాలుకలు విభాగింపబడి అన్ని భాషలతో మాట్లాడారు. రోజు మాట్లాడుతుంటే కొంతమందికి ఏలాకోలంగా ఉంది. నీకు తెలుసా అన్ని భాషలు? ఆ భాషలన్నీ నీకు తెలుసా? ఎన్ని భాషలు ఉన్నాయి ప్రపంచంలో? ఎన్ని రకాల భాషలు ఉన్నాయి? కొన్ని వేల భాషలు ఉన్నాయి. ఏ భాషతో మాట్లాడుతున్నాడు? 2 రకాల భాషలు ఉన్నాయి. ఒకటి భూలోక భాషలు, పరలోక భాషలు దేవుడు మాట్లాడించేది. నీ హృదయం అంతానేమో ఈ లోకంతోనూ కంపుతోనూ కుళ్ళుతోనూ ఉంటుంది. నీలోనికి దేవుడు ఎలాగొస్తాడు? నీకు ఎలాగొస్తుంది పరిశుద్ధాత్మ? మన హృదయము దేవునితో నింపబడితే అప్పుడు ఆ ఆత్మస్వరూపి అయిన వాడు మన హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడు. ఈ లోకంలో మురికి అంతా ఉంటుంది. నువ్వు 100 సంవత్సరాలు వచ్చి ఇక్కడ కూర్చున్నా ఉపయోగం లేదు. కొంతమంది అంటారు, నువ్వు ఇన్ని సంవత్సరాలు బట్టి వెళ్తున్నావుగా, మరి పరిశుద్ధాత్మ ఉందా? ఎందుకు లేదు నీకు? ఇంకా హృదయంలో ఏదో ఉందే మురికి, అందుకు రావట్లే ఆయన. ఇది గ్రహించట్లేదు. కానీ వచ్చిన వాళ్ళని ఏలాకోలం చేస్తాం, ఎగశాకాలుగా మాట్లాడతాం. జాగ్రత్త. పరిశుద్ధాత్మను గురించి అపహాస్యం చేసిన వారికి ఇహమందు పరమందు కూడా క్షమాపణ లేదని వాక్యం ఉంది. యేసుప్రభు నాన్న ఆయన ఏం పట్టించుకోడు. పరిశుద్ధాత్మను కనుక అంటే నీకు క్షమాపణే లేదన్నాడు. కనుక ఆయన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రభు అంటున్నాడు, నువ్వు కడగా ఉన్నావు, అది నీకే వదిలేస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు శుభ్రంగా ఉన్నావా? అంటే నువ్వు ముట్టుకోవటం వల్ల ఎవడో అపవిత్రం అవడు, నువ్వు కూర్చోవడం వల్ల ఎవడో అపవిత్రం అవడు, నువ్వు లావడం వల్ల మందిరమే అపవిత్రం అయిపోదు. కానీ నువ్వు శుభ్రంగా ఉన్నావా లేదా? శుభ్రంగా ఉండి రావడం మంచిది కదా. అది దేవుడు సేవకునిగా మీతో చెప్పేది. అంతేగాని నేను రావద్దా అంటే మనం శుభ్రంగా ఉండాలి. ప్రభు భోజనం ఎంత విలువైంది, ప్రభు శరీరం ఎంత విలువైంది, ప్రభు రక్తము అమూల్యమైన రక్తం ఎంత విలువైంది. ఒకవేళ ఆ సమయంలో నువ్వు తీసుకోకపోతే మరి ఒక సమయంలో దైవజనుని అడిగి, అయ్యా నేను తీసుకోలేదు, నాకు ఇవ్వు అని మరలా అడుగు, తీసుకో, తప్పులేదు, తప్పులేదండి. అప్పుడే తీసుకోవాలని లేదు. కానీ అప్పుడు తీసుకోవడం వల్ల నీవు సాటిస్ఫై అవ్వలేవు. నువ్వు చెయ్యంతా మురుకుగా పనులు చేసాం, చెయ్యంతా అదే చేత్తో భోజనం చేసేద్దామా? చేస్తావా? చేసేయచ్చు. కానీ నువ్వు సాటిస్ఫై అవ్వచ్చా? ఇష్టంగా చేయగలవా ఆ పని? శుభ్రంగా చేయగలుగుకుంటే తినగలవు, ఎంత ఏ పని చేసి. అది నేను చెప్పే మాట. అది నేను రావద్దని ఎవరు అనరు, కానీ నీకు శుభ్రత గురించి తెలుసు కదా. నీ ఇంట్లోనే ఎంత శుభ్రంగా వండుకుంటున్నావు? ఎలా పడితే అలా వండుకోవట్లేదు, ఎలా పడితే అలా తినట్లేదుగా. ఆహారమైనా నీ కడుపులోకి వెళ్ళి రేపుడికి బయటికి వెళ్ళే ఆహారం విషయంలోనే
అంత శుభ్రంగా ఉంటున్నావే. ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకున్న విషయం మనం ఎంత శుభ్రంగా ఉండాలి. ఎవడో పవిత్రుడు కాదు, ఎవడో పరిశుద్ధుడు కాదు, కానీ శుభ్రంగా అన్నా ఉండాలి కదా. శరీరం అన్న శుభ్రంగా ఉండాలి కదా. రోజు అలాగ శుభ్రంగా ఉండి తీసుకో, అలాగ శుభ్రంగా ఉండి దేవుని సన్నిధికి రా. దేవుని సేవకునిగా మీతో చెప్పే మాటలండి. కనుక ప్రతి ఒక్కరు వినిచున్న వారు గ్రహించండి, ఆలోచించండి. పాత నిబంధన అంతా కొట్టివేయబడింది, చెరివేయబడింది. ఏం చేశాడంటే ఆయన నెరవేర్చేశాడు. ఈ బలులన్నీ కొట్టివేశాడు. పాప పరిహార నిమిత్తం ప్రక్షాళన చేశాడు. ఇప్పుడు ఏ పని చేసినా ఆ పాపము అంటుకుంటుంది, ఆ పాపంలో ఉండిపోతున్నాం అని కాదు, పరిహార మార్గం చూపించాడు దేవుడు. మందు దొరికింది మనకి, ఒకటే మాటలో చెప్పాలంటే మందు దొరికింది. మన రోగాలన్నిటికీ మందు దొరికింది, యేసయ్య. అందుకే ప్రభు అంటాడు, మొదటి యోహాను పత్రిక ఈ మాట చదువుకొని దేవుని మాటలు ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకొని యెడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. ఏమంటున్నాడు? నీ పాపం వల్ల ఏ బలొద్దు, కానీ ఆ పాపాన్ని ఒప్పుకో చాలు, నిన్ను క్షమిస్తా. ఈ కొత్త నిబంధన కాలంలో వచ్చేది దేవుడు చెప్పే మాటలండి. ఇంకా చాలామంది ఇది కృపాకాలం అండి, ఏది చేసినా పర్లేదు, ఎలాగున్నా పర్లేదు, పరలోకం వెళ్ళిపోతాం. దేవుడు అలా చెప్పట్లేదు. నువ్వు పాపం చేసావా, వచ్చి దేవుడి దగ్గర చెప్పుకో. దేవుడు ఒప్పుకుంటే చాలు, చెప్తే చాలు, నిన్ను పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. కనుక ఈరోజు నువ్వు కడగా ఉంటే నీ మనసును నువ్వే ఆలోచించే, అది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు దేవుని సన్నిధికి వెళ్తాం ధర్మము, ఎంతవరకు నీకు అది మంచి మనశ్శాంతినిస్తుంది. పరిశుద్ధ శరీరము రక్తమును తీసుకునేటప్పుడు గురించి కూడా ఎలాగ ఉండాలి అంటే, ఎవడు అయోగ్యముగా తీసుకొనునో వాడు రోగాల బారిన పడుతున్నాడు. అంటే దాన్ని తీసుకోవడానికి కూడా ఏమన్నాడు? యోగ్యత ఉండాలి. ప్రభు శరీరము, ప్రభు రక్తము విలువైనది. నువ్వు ఎలా పడితే అలా తీసేసుకోమని దేవుని వాక్యము సెలవివ్వట్లేదండి. అయోగ్యముగా తీసుకోవద్దు. చూడండి, ఆ మాట చదువుదాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుండి, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు యొక్క ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇందాడ అలాగా కడగా ఉన్న స్త్రీ అపరాధి అన్నాడు, అపవిత్రురాలు అన్నాడు. ఇప్పుడు ఎవడు అయోగ్యంగా తీసుకుంటే వాడు అపరాధం ఉందే, పాపం ఉందే, కానీ అది దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ ఉంది. కానీ ఇదివరకు రోజుల్లో బలి ఇవ్వాలి. అపరాధం చేస్తే బలి ఇవ్వాలి, అపరాధ పరిహారార్థ బలి. పాపం చేస్తే పాప పరిహారార్థ బలి ఇవ్వాలి, మరి ప్రాయశ్చిత్త బలి ఇవ్వాలి. ఈ బలులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అది అంట్లా. నువ్వు అపరాధం అయితే, అయ్యా నేను అపరాధం చేసే దయతో క్షమించు, లేదా నేను పాపం చేసే దయతో క్షమించు, నువ్వు ఒప్పుకో, నేను క్షమిస్తాను. అంతేగాని నీ కొట్టివేశారని నీకు అపరాధం లేదు, పాపం లేదు, ఏమీ లేదు, ఎలా పడితే అలా ఉండొచ్చు, అది చాలా తప్పండి. దేవుని వాక్యం అలా సెలవు ఇవ్వట్లేదు. దేవుడు మనందరి కోసం వచ్చాడు. మన పాపములను, అపరాధములను తన శిలువ బలి యాగము ద్వారా వాటన్నిటినీ, ఆ బలులన్నిటినీ కొట్టివేశాడు. అయితే అపరాధం ఉంది, పాపము ఉంది, కానీ దానిని మనమే
గ్రహించి నడుచుకోవాలి. అపరాధంలో పడకుండా, పాపంలో పడకుండా మనమే గ్రహించి నడుచుకోవాలి. అట్టి జ్ఞానమును దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్.